రేయ్ ఆగరా. ఏసీపీ వాడితో మాట్లాడి షూట్ చేసి పడే. చూస్తా బేటి, షూట్ చేయి. రాజేశ్వరి దేవి తన కొడుకును కేసు నుంచి తప్పించడానికి హరికృష్ణ శిరీష అనే ప్రేమ జంటపై పోలీసులతో కాల్పులు జరిపించడాన్ని చూసిన ప్రజలు కోపోద్రిక్తులవుతున్నారు. అంటే ప్రేమించుకుంటే చంపేస్తారా? పేదోళ్ళు ప్రేమించుకోకూడదు. ఎందుకు ప్రేమించుకోకూడదు? ప్రేమిస్తే తప్పవుతుందా? పేదోళ్ళు ప్రేమించుకుంటే తప్ప. పేదోళ్ళు ప్రేమిస్తే పెద్దోళ్ళు చంపేస్తారా? సమాజం చెడిపోతుంది. వాళ్ళు ప్రేమించుకున్నారంట, వీళ్ళు చంపేస్తారంట. నీ కొడుకు చెప్పు, ప్రేమ అని తిరుగుతున్నాడు, కాల్చి పారేస్తారు కొడుకు. ఏంటి ప్రేమిస్తే చంపేస్తారా? మేము మీకోసం రాలేదు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. రేయ్ ఏం వాగుతున్నావు? వాయిస్ తగ్గించండి. ఇప్పటిదాకా ఇక్కడ జరిగిందంతా న్యూస్ ఛానల్స్ లో లైవ్ లో వస్తుంది. చెత్త కుప్పలోంచి వచ్చాడని చీప్ గా మాట్లాడారు. వాడే మీ పవర్ ని, స్టేటస్ ని కుప్ప కూల్చి చెత్త కుప్పలో పాడేశాడు. ప్రేమికుల జోలికెళ్తే పెద్దోళ్ళకే బేడీలు తగిలిస్తున్నారు. మనమెంత? ఇష్యూ పెద్దదవుతుంది. వాళ్ళని చంపొద్దు, వదిలేయ్. దూరం కానే శ్వాసాగినా. ప్రపంచంలో ఎక్కడైనా ప్రేమ కథలు ఒకే రకంగా మొదలవుతాయి, కానీ ముగింపులోనే తేడాలుంటాయి. ఓ ప్రేమ కథ సుఖంగా ముగిసిపోతే ఎవరో గొప్పగా చెప్పుకోరు. అదే ప్రేమ కథ విఫలమైన, ఓడిపోయిన చరిత్ర కౌగిల్లో చిరంజీవిగా మిగిలిపోతుంది. ఓ ప్రేమ కథలో ఇద్దరు ప్రేమికులు ప్రాణాలు పోవచ్చు, కానీ అదే కథ ఎన్నో ప్రేమ కథలకు ప్రాణాలు పోస్తుంది, ఎన్నో ప్రేమ జంటలకు దారి చూపిస్తుంది. ప్రేమని కాదంటే ప్రళయం, అదే ప్రేమని అందరూ ప్రేమిస్తే ప్రపంచమే ప్రేమమయం.